రాశారు. ఎల్బీ స్టేడియంలో రేపు జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని తెలిపారు. ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం వచ్చిందని ప్రజలంతా ప్రమాణ స్వీకారానికి రావాలని లేఖలో కోరారు రేవంత్ రెడ్డి. ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎల్బీ స్టేడియంలో రేపు జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని తెలిపారు. ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం వచ్చిందని ప్రజలంతా ప్రమాణ స్వీకారానికి రావాలని లేఖలో కోరారు రేవంత్ రెడ్డి. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాగరాజు లైవ్ ద్వారా అందిస్తారు. నాగరాజు, ఇప్పటికే రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి దగ్గరుండి సీఎస్ శాంతికుమారి కూడా అక్కడ మొత్తం ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే ఎవరెవరు వస్తారు అనే ఉత్కంఠతో పాటు దేని మీద ఫస్ట్ ఏ ఫైల్ మీద సంతకం పెడతారు అనే ఉత్కంఠ కూడా నెలకొంది. ఈ టైంలో తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు రేవంత్. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నందున ప్రజాప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి అందరూ ఆహ్వానిస్తున్నారని కూడా లేఖలో పేర్కొన్నారు. అందులో భాగంగా తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలియజేస్తూ విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైందని కూడా ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పారదర్శక పాలన అందించేందుకు బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనార్టీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మీ అందరి ఆశీస్సులతో రేపు మధ్యాహ్నం 1:04 హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రజాప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేయబోతుంది. ఈ మహోత్సవానికి అందరూ తరలి రావాల్సిందిగా ఆయన లేఖలో పేర్కొన్నారు. మరొకవైపు ఇప్పటికే ఆయన లేఖలో పేర్కొన్న విధంగా ప్రతి ఒక్కరు రైతు, గిరిజన, రైతు, మహిళ, మైనార్టీ ప్రతి ఒక్కరు ఆ ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా పేర్కొన్నారు. అందులో పర్టికులర్గా ముందు నుంచి ప్రచారంలో పేర్కొన్న విధంగా తమది ప్రజాప్రభుత్వం అని చెప్పారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటుకు క్రియాశీలకంగా ఉంటామని చెప్పారు. లేఖలో కూడా ప్రధానంగా ప్రజాప్రభుత్వ ప్రమాణ స్వీకారం అని చెప్పారు. మరోవైపు రేపు ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు గాంధీ భవన్ నుండి కూడా కొన్ని ఇన్విటేషన్స్ అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులకు కూడా లేఖలో ఇన్విటేషన్ అందించారు. అందులో భాగంగా వివిధ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు, ఏఐసిసికి సంబంధించిన ముఖ్య నేతలకు కూడా రేపు ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కూడా తెలిపారు. దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని పార్టీల అధ్యక్షులు, 119 నియోజకవర్గాలకు సంబంధించిన కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వాన ఇన్విటేషన్లు అందాయి. మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలకు కూడా ఆహ్వానాలు అందాయి. వీటితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి ప్రధాన కార్యదర్శులు, డిసిసి అధ్యక్షులకు కూడా రేపు ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా పార్టీకి సంబంధించిన నేతలకి ఇండియా కూటమిలో ఉన్నటువంటి వివిధ పార్టీల అధ్యక్షులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానాలు పోయాయి. రేపు ఉదయంలోపు ఇక్కడికి చేరుకోవాల్సిందిగా రాష్ట్ర పార్టీకి సంబంధించిన డిసిసి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ విభాగాల్లో ఉన్నటువంటి వారికి కూడా ప్రత్యేకంగా ఇన్విటేషన్ ఇవ్వాల్సిందిగా గాంధీ భవన్ సిబ్బందికి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఫోన్ ద్వారా సమాచారం అందించారు. మరొకవైపు ఆయన రాసినటువంటి లేఖలో కూడా చాలా కీలకమైనటువంటి పదాలు కూడా ఉపయోగించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడబోతుంది, ప్రజాప్రభుత్వానికి అందరూ ఆహ్వానితులుగా కూడా లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నటువంటి అంశాలను కూడా మనం చూసాం. నాగరాజు, అయితే ప్రధానంగా తెలంగాణ ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్తూనే ప్రత్యేకించి తెలంగాణ ప్రజలకు ఆహ్వానం అందించడంతో పాటు అమరుల కుటుంబాలకు కూడా ఆహ్వానం అందింది. దీంతో పాటు చాలా మంది ముఖ్య నేతలతో పాటు సామాన్య ప్రజలకు కూడా దీంట్లో ఆహ్వానం అందడం అనేది చాలా మంది అభిమానాన్ని చూరుకుంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ప్రమాణ స్వీకారంలో ఒకవైపు రాజకీయ నేతలకి ఆహ్వానం పలకడం ఒకేతైతే 1969లో ఉద్యమ అమరులకు సంబంధించిన కుటుంబాలు వస్తున్నాయి. ఇటీవల తెలంగాణ చివరి బలిదశ ఉద్యమానికి సంబంధించిన అమరుల కుటుంబాలకు కూడా ఆహ్వానం పలికారు. వీరితో పాటు వివిధ వర్గాలకు సంబంధించిన పోరాట యోధులు వారికి కూడా ఆహ్వానం పలికారు. వీటితో ప్రొఫెసర్లకు ఆహ్వానం పలికారు. ఇదైతే ఒకేతైతే తెలంగాణలో సామాన్య ప్రజానికంగా ఉన్నటువంటి వారిని కూడా అందులో గిరిజన, మైనార్టీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పడబోతుంది, ప్రజాప్రభుత్వం ఏర్పడబోతుంది. ప్రతి ఒక్కరూ
ఈ ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా రేవంత్ రెడ్డి పేర్కొనడం కొంత ఇటు ప్రజలు కూడా ప్రజాప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోతుంది. అందరికీ ప్రతిరోజు ప్రజల కోసం ప్రతిరోజు ఉదయం గంట సేపు ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని పర్టికులర్ గా ప్రజాప్రభుత్వంలో ఉండబోతుందనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. కాబట్టి ఆ అంశంగా కేంద్రంగానే రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రేపటి ప్రభుత్వం తర్వాత ప్రమాణ స్వీకారం తర్వాత ఒకవైపు మంత్రుల ప్రమాణ స్వీకారాలు ఉంటే అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో మొదటి రోజు నుంచే ప్రజాపాలనకు సంబంధించిన వాటిలో ప్రజా సమస్యలు వినడానికి ప్రజా దర్బార్ అనే కార్యక్రమం ఉండబోతుందని చెప్తున్నారు. రేపటి ముఖ్యంగా ప్రమాణ స్వీకారం తర్వాత 6 గ్యారంటీ స్కీమ్స్ మీద తొలి సంతకం ఉండబోతుంది. వాటితో పాటు ఏ గ్యారంటీ స్కీమ్ ఏ రోజు అమలు చేయబోతున్నాం అనేది కూడా రేవంత్ రెడ్డి ప్రసంగంలో చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నాగరాజు, థ్యాంక్ యూ.